హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే దూద్ పేడను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. ఈ ప్రిపరేషన్ అనేది 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు దాని ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఆ ఘీ కొద్దిగా కరిగిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కు మార్చి 1/2 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, 1/2 కప్పు మిల్క్ని ఘీలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఘీ అండ్ మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం అందులో 1 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ మిల్క్ పౌడర్ అనేది గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక్కసారి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒక్కసారి యాడ్ చేసినప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలానే ఒక్కసారి యాడ్ చేయడం కంటే కొద్దిగా యాడ్ చేసి కలుపుకుంటే ఇంకా బాగా కలుస్తుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా కరిగిన తర్వాత అందులో మనం 1/2 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనం గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే షుగర్ పౌడర్ అనేది బాగా కరుగుతుంది. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనకనేది పౌడర్ అనేది చాలా జారుగా వచ్చింది. ఇది మనం థిక్నెస్ వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనకి థిక్నెస్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా 2 మినిట్స్ అలా కలయపెట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని అది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత అది బాగా చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత హ్యాండ్స్కి ఘీ అప్లై చేసుకొని చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇవి మనకి ఏ సైజ్ స్వీట్స్ కావాలంటే ఆ సైజులో మీరు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మీడియం సైజ్ బాల్స్ని చేసుకొని స్వీట్ తయారు చేసుకున్నాను. చూడండి, అరచేతులతో అలా అన్న తర్వాత మనం మధ్యలో కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకునవడం వల్ల మనం బాదం కానీ పిస్తా కానీ ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే దూద్ పేడ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా ఛానల్లో ఏ రెసిపీస్ పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.